చాలా మంది పేషెంట్స్ మమ్మల్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేడం అంతా ప్యాకేజ్లో చేస్తారా, ఎంత అమౌంట్ అవుతుందో చెప్తారా, మేము మా ఇంట్లో చెప్పాలి అని అడుగుతూ ఉంటారండి. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ మీరు గమనించినట్లయితే దాన్ని మీరు 6 పార్ట్స్గా డివైడ్ చేసేయాలండి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి పేషెంట్ వర్కప్ అని అంటాం అనమాట. దాంట్లో పేషెంట్కి కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, హస్బెండ్కి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, సెమెన్ అనాలిసిస్, లేడీస్కి అవసరమైతే హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అటువంటివన్నీ వస్తాయండి. దానికి ఒక కాస్ట్ ఉంది. ఇట్ డిపెండ్స్, అందరికీ అన్నీ అవసరమవుతాయని లేదండి. దాన్ని బట్టి అక్కడ కాస్ట్ వేరియేషన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి మెడికేషన్. మనం ఇంజెక్షన్స్ ఇస్తాం 10 నుంచి 12 రోజులు. ఆ ఇంజెక్షన్స్ లావుగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డోస్ పడుతుంది, సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువ పడుతుంది. అలాగే ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంటే ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అవి అక్కడ కూడా మళ్ళీ ప్రైస్ వేరియేషన్ వస్తుంది. థర్డ్ వచ్చేసి ఓవం పికప్ అనమాట. ఓవం పికప్లో కూడా మీకు ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు ఎక్కువ మీడియా కన్సంప్షన్ ఉంటుందండి. అగైన్ అక్కడ ప్రైస్ వేరియేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మన పిండం తయారు చేసిన పిండాన్ని ఫ్రీజ్ చేయాలన్నమాట. ఫ్రీజ్ చేసేదానికి మీకు 1 లాక్, 2 లాక్స్, 3 లాక్స్ అనేది ఉంటుందన్నమాట. మీకు వచ్చిన ఎంబ్రియోస్ని బట్టి అగైన్ ప్రైస్ వేరియేషన్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్. మీకు ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చి అంటే ఒక 6 నుంచి 8 ఎంబ్రియోస్ మీకు వచ్చినాయంటే ఒకసారి మనం ట్రాన్స్ఫర్ చేయలేము అనమాట. 2-3 సార్లు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు అగైన్ ఎవ్రీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కాస్ట్ మళ్ళీ పెరుగుతుంది అనమాట. మీకు ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వేరే కాస్ట్ ఉంటుంది, సెకండ్, థర్డ్ అట్లా వేరే వస్తుంది అనమాట. దాని తర్వాత పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మెడికేషన్, ఇది వచ్చి 6th పార్ట్ అనమాట. దానికి కూడా మళ్ళీ మనుషులను బట్టి అంటే మన బాడీని బట్టి ఆ మెడికేషన్ కూడా వేరే, కొంతమందికి హెపారిన్ ఇంజెక్షన్స్ పెడతాము, కొంతమందికి పెట్టాము. సో ఇలా ఉంటుంది అనమాట. సో ప్రతి స్టేజ్లో కూడా, ఈ 6 స్టేజెస్లో కూడా ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండి. ఒక మనిషి నుంచి ఒక మనిషికి వేరేగా ఈ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ అమౌంట్తో ఈ మనిషికి ఇంతకు చేసాము, ఈ మనిషికి కూడా ఇంతకే చేస్తాము అనేది లేదండి. థ్యాంక్ యూ.